వెల్కమ్ టు పిడిటీవీ. అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి. అయితే జగన్ గారు అసెంబ్లీకి వస్తారు అనేటువంటి వాదనలు ఒక పక్క వినిపిస్తున్నాయి. స్పీకర్ ఆల్రెడీ జగన్ గారు రావాలని చెప్పి కోరటం జరిగింది. దీంతో పాటుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు జగన్ భయంతో రాబోతున్నారు, లేదంటే పులివెందుల్లో మరలా ఎన్నికలు రాబోతున్నాయి, అందుకే భయపడి వస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా ప్రచారం జరుగుతుంది. సో ఇందులో వాస్తవాలు ఏంటి, జరగబోయేదేంటి, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే శరణ్ గారు. సార్, జగన్ గారు అసెంబ్లీకి రాబోతున్నారు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలకు అనేటువంటి వార్త ఒకటైతే, భయపడి వస్తున్నారు లేదంటే వచ్చేవారు కాదు అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తున్నటువంటి అంశం. మరి ఇందులో వాస్తవాలు ఏంటి? శరణ్ గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారంట అని ఒక మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగా జరిగితే సంతోషం, రావాలని కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైనా సరే ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా వాళ్ళ ఎమ్మెల్యేలతో కలిసి రావాలని కోరుకుంటాం. దాని డౌట్ ఏం లేదు. కాబట్టి అసెంబ్లీ పోయి కొట్లాడచ్చు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి. కానీ ఆ పేరుతో రాకుండా ఉండడానికి సరైనది కాదు. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ కూడా డిస్క్వాలిఫై అయిపోయి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మళ్ళీ జెడ్పీటీసీ లాగా ఓడిపోతామేమో భయపడిపోయి ఇప్పుడు అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నాడు అని వాళ్ళ ప్రచారం. ఇదే మీడియా కథనం రాకపోవడానికి తప్పట్టింది. ఇప్పుడు వస్తా ఉంటే ఆహ్వానించాలనా, ఇరిటేట్ చేయాలనా? అంటే రానన్ని రోజులు రాను, ఇప్పుడు వస్తానన్నదే ఇంకా ఆ పార్టీ అని చెప్పలేదు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళు ఊహించుకుని కథనం రాశారు. అంటే రాకపోతే మళ్ళీ రేపు రాలేదని రాళ్ళేస్తారు. ఒకళ్ళు పొరపాటున వచ్చాడు, మేము ముందే చెప్పిన భయపడిపోయి వచ్చినాడు ఎందుకంటే డిస్క్వాలిఫై అయిపోతారు అని అన్నారు. ఇక్కడ 2 పాయింట్స్. జగన్మోహన్ రెడ్డి గారు భయపడే సమాచారమా లేదా అనేది ఒక పాయింట్. 2వ పాయింట్, డిస్క్వాలిఫై అవుతారు. ప్రాథమిక డిస్క్వాలిఫై, నాకున్న ప్రాథమిక జ్ఞానం మేరకు ఒక శాసనసభ్యుడు కంటిన్యూగా శాసనసభకు 60 రోజులు ఆబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై చేయొచ్చు. లేదా డిస్క్వాలిఫికేషన్ లో నిబంధనలు వ్యతిరేక పనిచేసి కరప్షన్స్ కేసులు ఇట్లాంటి అరెస్ట్ అయి శిక్ష పడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇట్లాంటి కొన్ని నామ్స్ ఉన్నాయి. హాజరుకు సంబంధించినంత వరకు 60 రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ కావాలి. 60 రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ అయ్యే దాంట్లో కొన్ని ఇప్పుడు దొంగ తేడు వాదన 2 వస్తున్నాయి. 60 రోజులు కంటిన్యూగా, మధ్యలో ఒక రోజు వస్తే మళ్ళీ 60 ఆ పాత కౌంట్ వేస్తారా, మళ్ళీ కొత్త కౌంట్ వేస్తారా? ఇది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇది అసెంబ్లీలో ఏం రూల్స్ ఉన్నాయో చూడాలి. మొట్టమొదటి విషయం, ఇప్పటి వరకు ఎన్ని రోజులు జరిగింది శరణ్ గారు అసెంబ్లీ? ఫస్ట్ ప్రమాణ స్వీకారం జరిగినాయి, 3 రోజులు 4 రోజులు ఉన్నాయి. దానికి జగన్ గారు హాజరైనాడు, సంతకాలు పెట్టారు. కాబట్టి అసెంబ్లీ వచ్చినట్టే. ఆ తర్వాత నాకు తెలిసి 2 సార్లు జరిగింది. నవంబర్, అక్టోబర్లో ఒకసారి, మార్చిలో బడ్జెట్ సమావేశం. అప్పుడు ఒక 5 రోజులు 7 రోజులు, ఇది ఒక 14 రోజులు. మొత్తం ఇప్పటికే అసెంబ్లీ జరిగిందే 20 రోజులు. 60 రోజులు ఎప్పుడయ్యేది? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అసెంబ్లీ సమావేశాలే నాకు తెలిసి 30 రోజుల లోపు జరిగినాయి. అంటే 60 రోజులు జరగాలి కదా ఫస్ట్ ఆబ్సెంట్ కావాలంటే. ఆ లెక్క తీసుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవడానికి కూడా స్కోప్ లేదు. అంటే డిస్క్వాలిఫై ప్రాబ్లం లేదు. అంటే 2026 అయిపోతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సమావేశానికి వచ్చాడు, ఆ తర్వాత 5 రోజులు జరిగిన సమావేశానికి రాలేదు. అయితే మార్చిలో గవర్నర్ ప్రసంగానికి వచ్చినాడు. గవర్నర్ ప్రసంగానికి వచ్చినప్పుడు సంతకం పెడతారు కదా అసెంబ్లీలో. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం వచ్చిన తర్వాత మళ్ళీ 14 రోజులు అయింది. అంటే ఇంక 45 రోజులు ఆబ్సెంట్ కావాలి. 60 రోజులు కావాలంటే కంటిన్యూ ఇంకో 45 రోజులు 45 రోజులు ఎప్పుడు జరుగుతుంది? ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. అంటే నాకు ఇది జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు అదో దీని ఆధారంగా రాకుండా ఉంటే మంచిదనే సజెషన్ కాదు. ఆయన రావాలని నేను కోరుకుంటాను. బట్ టెక్నికాలిటీస్ బట్టే డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. మా బుద్ధి పుట్టినప్పుడు డిస్క్వాలిఫై చేయడానికి లేదు. మీకు గుర్తుంటే ఆయన ప్రెస్ మీట్ లో మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారంటే చేయమని చూద్దాం అన్నాడు. డిస్క్వాలిఫైని బుద్ధి పుట్టినప్పుడు చేయడానికి లేదు. నిబంధనల ప్రకారం అంటే 60 రోజులు కంటిన్యూగా రావాలి. టోటల్లో 60 రోజులు ఆబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై చేయొచ్చు అనుకుంటే సమావేశాలు కనీసం ఇంకొక 1 year 2 years జరగాలి. సంవత్సరానికి 20-30 రోజులు పైన జరగాలి అసెంబ్లీలు. 2 ఏళ్ళు జరగాలి. 2 ఏళ్ళు కంటిన్యూగా ఆయన ఆబ్సెంట్ అయ్యాడా? కొంతమంది ఏమంటారు 200 రోజులు పరిగణలో తీసుకొని దాంట్లో 60 రోజులు ఆబ్సెంట్ అయితే కంటిన్యూగా అన్నారు. మరి 200 రోజులు సమావేశం జరగాలిగా. ఎప్పుడు జరిగేది 200 రోజులు అంటే కనీసం 4 ఏళ్ళు పడుతుంది. సంవత్సరానికి 40-50 రోజులు ఏడ జరుగుతుంది. ఏదైనప్పటికీ ఆయన టెక్నికల్ గా అనర్హత గురి కావడానికి ఇంకా కనీసం 1 year నుంచి 2 years పడుతుంది. అంటే మినిమం సగం పీరియడ్ పూర్తవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. అప్పుడు ఆయనకి
ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేయరు, నోటీస్ ఇస్తారు, మీరు ఇన్ని రోజులు వరుస క్రమంలో అరెస్ట్ రాలేదు, సో మిమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై అని అడుగుతారు. ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఈ ప్రాసెస్ ఒక 3 నెలలు 4 నెలలు పడుతుంది. ఈ రోజు అనుకుని సాయంత్రం అనుకుని, ఇదే అసెంబ్లీ రూల్స్, అటు కుదరదు. ఈ రోజు ఉదయం ఇస్తే రేపు సాయంత్రం సమాధానం చెప్పేసి కొట్టేది కానీ కదా అసెంబ్లీ, దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఆయన ఒక లాజిక్ ఉంది, అదేంటంటే ఆయన హైకోర్టు తెలివైనడు జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తున్నాడు, ఏమని, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని, గుర్తించేట్టుగా స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించమని కోర్టుకి వేస్తున్నాడు. మరియు స్పీకర్ కూడా ఒక లెటర్ రాస్తున్నాడు, నన్ను పలానా రూల్స్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడు గుర్తించి. గతంలో నేను చెప్పాను, ప్రతిపక్ష నాయకుడు గుర్తించాలంటే 10% అనేది సాంప్రదాయం తప్ప నిబంధన కాదు. టోటల్ సభ్యుల్లో నిబంధనలు ఏముంది, ప్రతిపక్షానికి అధికార పార్టీకి విభేదించే పార్టీ, ఉన్న గ్రూపుల్లో మేజర్ గ్రూపు, స్పీకర్ గుర్తించాలి. ఈ మూడింటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 10% లేదు. కాబట్టి అందుకే స్పీకర్ గారి కార్యాలయం ఇంతవరకు ఆయనకి రిటర్న్ గా కుదరదని చెప్పట్లేదు, హైకోర్టులో కుదరదని పిటిషన్ వేయట్లేదు, అంటే టెక్నిక్ కుదరదు. ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ అనుకో, హైకోర్టు ఇచ్చిన నోటీస్కి లింక్ పెడతాడు జగన్. అంటే అంటే హైకోర్టులో మేము పిటిషన్ వేసున్నాం కాబట్టి ఇంక ఎగ్గొట్టడానికి ఏమీ రైట్ లేదు, బట్ లీగల్ ప్రాసెస్ నడుస్తుంది కదా, కోర్టు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఇది ఒక 6 నెలలు నడుస్తుంది, సంవత్సరం నడుస్తుంది. అంటే మొత్తం మీద ఈ ప్రభుత్వం వచ్చి 3-3.5 ఏళ్ళు అయిపోతున్నాయి డిస్క్వాలిఫై లెవెల్కి రావాలంటే. 3.5 ఏళ్ళు అంటే ఇంకో 1 year ఎలక్షన్ వస్తుంది, అంతేగా. జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడు. 1 year ముందు పులివెందుల ఎలక్షన్ జరిగితే ప్రభుత్వం అంతా దాని మీద పడాలి. మీకు నంద్యాల ఎలక్షన్ తెలుగుదేశం అధికారం జరిగితే బొమ్మనాగిరెడ్డి గారి మరణం తర్వాత ఏమైంది, ప్రభుత్వం అటు దిగింది, 600 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే దానికండి మొత్తం ప్రభుత్వం దిగండి, మొత్తం మీద కష్టాలు పడి గెలిచారు. 1.5 year తర్వాత అదే చోట 40,000తో వైసీపీ గెలిచింది. కాబట్టి ఇప్పుడు 11 చోట్ల డిస్క్వాలిఫై అయిపోతే 11 మందికి 11,000 కోట్లు ఖర్చు పెట్టాలి ఫస్ట్ ప్రభుత్వ పరంగా. ఆ రకంగా స్కీమ్స్ ఓడించాలి కదా. ఇంకా ప్రభుత్వం అంతా 6 నెలల పని అన్ని ఉద్దేశం దీని మీద పడాలి. జగన్మోహన్ గారి హ్యాపీనే రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి డిస్క్వాలిఫై కావడం ఇంకా చాలా సమయం ఉంది. ఇది మొదటి అంశం. మధ్యలో జగన్ గారు రేపు పొరపాటున వచ్చి ఒక రోజు పోయి సంతకం పెట్టేసి మళ్ళీ ఏమవుతుందో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డిస్క్వాలిఫికేషన్ అనేది అంత సులభం కాదు. ఇది మొదటి అంశం. రెండవ అంశం, రాజకీయంగా ఆలోచించండి. మీరు జగన్ గారు గతంలో ఎగ్గొట్టలేదా 60 రోజులు? మీకు గుర్తుంటే పాదయాత్ర 1.5 year ఎగ్గొట్టాడుగా. పాదయాత్ర 1.5 year పోలేదు. మన చంద్రబాబు నాయుడు గారు మొన్న దాదాపు 1.5 year 2 years పోలేదు. అప్పుడు కూడా ప్రభుత్వం అసెంబ్లీ అనుకుంటే డిస్క్వాలిఫై చేయొచ్చు, కానీ అంత సాహసం చేయదు వ్యవస్థ. మీకు రామారావు గారు వెళ్ళాడు, జయలలిత గారు వెళ్ళారు. కాబట్టి జగన్ గారు వెళ్ళాలని రూల్ ఏం లేదు, వెళ్ళకూడదనేం లేదు. పాయింట్ ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని డిస్క్వాలిఫై చేయడం అనేది అంత సులభం కాదు. పొలిటికల్ యాంగిల్లో, టెక్నికల్ యాంగిల్లో టైం ఉంది, పొలిటికల్ యాంగిల్ అంత సులభం కాదు. అయినా ఎలక్షన్ జరిగాయి అనుకుందాం, వాళ్ళు సదరు మీడియా వాళ్ళు భయపడిపోతున్నాడు, ఎందుకంటే జెడ్పీటీసీలో ఓడిపోయారు కాబట్టి పులివెందులు రిపీట్ అవుతుందని. ఫస్ట్ పాయింట్, ఈ 1 year ఇంకొక 1 year కూడా జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై సమస్య రాదు. ఇది ప్రైమరీ ఇష్యూ. వాళ్ళ ఆనందం కుదరదు. ఒకవేళ మీరు అనుకున్నట్టు భయపడి ఎందుకు వస్తాడు? ఒకళ్ళు పులివెందుల ఎన్నికలు మళ్ళీ ఒకళ్ళు డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ జరగాలి ఎలక్షన్స్. ఎప్పుడు జరుగుతాయి? మీరు అనుకున్నప్పుడు జరుగుతాయా? 1 year 2 years పడుతుంది. ఆయకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అవన్నీ స్టార్ట్ అవుతాయి. పులివెందుల్లో మన జెడ్పీటీసీ ఎన్నికలు ఎట్ట గెలిచారో ప్రపంచానికి అంతా తెలుసు. కానీ అసెంబ్లీ ఎన్నికలు కూడా అట్లే చేస్తాం అనుకుంటే అంత సులభం కాదు. డైరెక్ట్ గా జగన్ సీన్ లో ఉంటాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన క్యారెక్టర్, ఆయనకున్న ప్లస్ ఏంటంటే మొండిగా ఎదుర్కొంటాడు, సవాళ్ళు స్వీకరిస్తాడు. కాబట్టి భయపడి అసెంబ్లీకి అయితే రాడు. ఆయన రావాలనుకుంటే వస్తాడు అంతే తప్ప పులివెందులు ఎలక్షన్ వస్తుంది కాబట్టి భయపడిపోయి వచ్చే సమాచారం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యాటిట్యూడ్ ఆఫ్ పాలిటిక్స్ అది ఎదుర్కొంటాడు, ఫేస్ టు ఫేస్ ఎదుర్కొంటాడు, అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా మనం గెలిచినప్పుడు 60-70 వేలతో గెలిచినాడు. ఆ రోజు జగన్ పరిస్థితి రాష్ట్రంలో మొత్తం ప్రతికూల వాతావరణం మీద రాష్ట్రం ఓడిపోయింది. ఆ టైంలోనే ఆయన 60,000-70,000తో గెలిస్తే, ఇప్పుడు జగన్ గారు ఓడిపోయిన కారణంగా పులివెందులో అభివృద్ధి అయిపోయినాయి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయబోతున్నారు, జగన్ గారు ఉంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంగా ఉండేది, ఇవన్నీ పోయినామని రేపు ఆయన జగన్ అటు పోటీ చేస్తే ఇంకా మెజారిటీ పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిగా ఫస్ట్ టైం పాయింట్ ఇప్పట్లో డిస్క్వాలిఫై కాదు. సెకండ్ పాయింట్, ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడనేది భ్రమ. అంటే ఇవన్నీ చూసినప్పుడు జగన్ ఏమి చేసినా తప్పు పడదాము అనుకుని ఆనందించే ప్రోగ్రామ్స్ తప్ప ఇవి ఇంకోటి కాదు. వాళ్ళ ఆనందం ఆ సమావేశాలు జరిగేంత వరకు జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి. సార్, చివరిగా ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు జగన్ గారు భయపడి
రాబోతున్నారు అనేటువంటి ప్రచారం, దీన్ని ఇంకొక యాంగిల్లో చూస్తే, సో ఇలా భయపడొస్తున్నారని రెచ్చగొడితే, ఆయన రావటం మానేస్తే మీరన్నట్టు టెక్నికల్ గా ఇంకా టైం ఉంది కాబట్టి డిస్క్వాలిఫై చేయడానికి, ఆ టైం వరకు జగన్ రాకుండా చేసేటువంటి ప్రయత్నం అని అనుకోవచ్చా? రెచ్చగొట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా లేదా రప్పించడం వాళ్ళ వల్ల కాదు. ఆయన ఎనుగుండిదే చేస్తాడు. ఆయనకున్నది జనరల్, ఆయనకున్న గొప్ప పేరే ముండోడని. కాబట్టి ఆయన రాదలుచుకుంటే వస్తాడు, రాకూడదంటే రాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళు రెచ్చగొడితే రాడు, రెచ్చగొట్టారు రావాలనుకుంటే ఆగడు. అయితే వాళ్ళకి మీడియాకి రాకూడదని కానీ రావాలని కానీ కోరిక లేదు. వాళ్ళ కోరిక ఏంటంటే జగన్ రేపు పొరపాటున వచ్చినాడంటే భయపడిపోయినాడని చెప్పుకోవడం. 2 రోజులు ప్రచారం చేయాలి. ఇప్పుడు జగన్ ఏం చేసినా తప్పట్టే ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు కదా. రేపు ఆయన పొరపాటున వచ్చాడు అనుకోండి, చూసారా జెడ్పీటీసీ ఎన్నికలు ఓడిపోయాడు కూడా భయపడి వచ్చేసినాడు అని చెప్పుకోవడానికి ఈ ఆర్గ్యుమెంట్ పనికొస్తుంది. ఇంకా రేపు మీరు చూడండి, ఎప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చినా ఎందుకు వచ్చినా అంటే జెడ్పీటీసీ ఎన్నికలు ఓడిపోయినాడు కాబట్టి, మళ్ళీ ఇది డిస్క్వాలిఫై అయిపోతే పులివెందుల ఎన్నిక జరిగితే ఆడగడ వీళ్ళే నిర్ణయించేస్తారు. సదరు మీడియా వాళ్ళు నిర్ణయించుతారు ఎన్నికల్లో ఓడిపోతాడని. ఎట్లా చెప్తారు ఓడిపోతారని? కాబట్టి ఇవన్నీ అర్ధరహితం, గందరగోళం సమాచారం తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా పులివెందుల్లో జెడ్పీటీసీ నుంచి ఆయన నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నా అంటే ఇంకా కార్యకర్తల దగ్గరకు ఉండాలి, అక్కడ ఏం జరిగింది ఇవి నేర్చుకున్నాడు. పైపించి అక్కడ ఎన్నికలు ఎట్లా జరిగాయో అందరికీ తెలుసు. ఎవరు ఓట్లు వేశారో, ఎలా ఓట్లు వేశారో తెలుసు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి 0 ఓట్లు వచ్చినాయి. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన ఓటు కూడా ఆయన వేసుకోడా? ఇండిపెండెంట్ అభ్యర్థి ఏ అభ్యర్థి అయినా కనీసం ఆయన ఏజెంట్ ఓటు వేయడా, ఆయన భార్య పిల్లలకి ఓటేరా? ఇట్లాంటి ఇంకో నలుగురికి 1, 2, 3, 4 ఓట్లు వచ్చినాయి. ఒకరికి 1 ఓటు, ఒకరు 2 ఓట్లు. ఎట్లా ఉన్నాయి చూడండి. కాబట్టి అది జరగదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ట్రాప్లు అయితే పడడు. జగన్ ట్రాప్లు వాళ్ళు పడాల్సిందే తప్ప జగన్ వాళ్ళ ట్రాప్లు అయితే పడడు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.